హాయ్ ఫ్రెండ్స్, అస్సలం అయికం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మళ్ళీ వచ్చేసానండి మరోసారి కొత్త వీడియోతో మీ ముందుకు. సో దీన్ని అంతా అల్మీనా అని అంటారండి. ఇది సూక్వాక్ బ్యాక్ సైడ్ అని అనమాట. సో చాలా బాగుంటుంది. సో ఇక్కడ పెద్ద షిప్ కూడా ఉంటుంది. సో ఎందుకు క్రూజు సో తీసేశారు నాకు తెలీదు. చూడండి, విమానం కూడా వెళ్తుంది, చూసారు కదా. ఇక్కడ చాలా పెద్ద క్రూజ్ షిప్ ఉంటుంది. సో అందులోనే అందరికీ కొంచెం అఫీషియల్గా ఉండేవాళ్ళు టీ తాగడానికో లేకపోతే తిరగడానికో ఇంకో దేనికో మొత్తానికి అయితే నాకు కూడా తెలియదు. సో అది ఉంటుందన్నమాట. అక్కడ దూరంలో కనిపిస్తుంది స్టేడియం అనమాట. స్టేడియం అంటే ఏదో కాదు, సో అది ఫుట్బాల్ స్టేడియం అనమాట. ఓకే, ఇంకొంచెం అటే వెళ్తే అదంతా ఎయిర్పోర్టు. సో అక్కడ ఉంటుంది ఎయిర్పోర్టు. చూసారు కదా, ఇంకో ఫ్లైట్ ఎగిరింది, కనబడుతుందా? లైట్గా లైటింగ్ అది ఎగురుతుందో ల్యాండ్ అవుతుందో తెలియట్లేదు. సో ఇక్కడ ఉందన్నమాట ఎయిర్పోర్టు. సో అదనమాట, అక్కడ లైట్ మెరుస్తుంది కదా. సో అదే ఫ్లైట్ రైడరు. ఇక్కడ చిన్న క్రూజ్ అయితే ఉంది. చిన్న క్రూజ్ అంటే అదే షిప్పు. సరే, ఇదంతా మీకు ఎయిర్పోర్ట్ సైడు మొత్తం చూపించిన అనమాట. సో దీనికి ఇంకోవైపు మీకు చూపిస్తా, వచ్చేయండి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడైతే ఈ పార్కింగ్లు మొత్తము చాలా ఖాళీగా ఉన్నాయి. సో చూసారు కదా, ఫ్లైట్ ఇందాక చెప్పాను కదా ఎగురుతుందని. సో అదనమాట, బాగుంటుంది ఇక్కడ. చెప్పడం మర్చిపోయినాను. సో ఇక్కడ ఏంటంటే ఈ పార్కింగ్ అయితే మామూలుగా అయితే చలికాలం అయితే కనీసము బయట సైడు బండి వెనకాల బండి నిలబెట్టుకోవడానికి కూడా గ్యాప్ ఉండదు. సో ఇప్పుడు చూసారు కదా, మొత్తం ఎంత ఖాళీగా ఉందో, పార్కింగ్లన్నీ మూగబోయి ఉన్నాయి. సో అదన్నమాట. ఇప్పుడు మనం సముద్రానికి ఇంకో సైడ్ వచ్చేసినాము, అల్మీనా. ఇదొక బాగుంటుంది ఇది కూడా. సో నాకు తెలిసి మన ఇండియా ఈ వైపే ఉంటుంది. ఇక్కడ టైంపాస్ చేసేవాళ్ళు వీళ్ళు అంతా చాలామంది వచ్చేసారు. సో ఇక్కడ నుంచి ఇంకో వ్యూ, బెటర్ వ్యూ చూపిస్తాను. సో చూసారు కదా, ఈ సముద్రానికి ఇంకో వైపు అదంతా మెరీనా. అక్కడ కనబడుతుందంతా మెరీనా పక్కన లుసేలు, కతారా అవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు అలాగే సిటీ సెంటర్ కూడా చూపిస్తాను మీకు. ఆ రోజు షిప్లో చూపించాను సిటీ సెంటర్ మొత్తము. ఇప్పుడు చూడండి. సో అదనమాట, మేము ఆ రోజు షిప్లో తిరిగింది కూడా ఇప్పుడు అక్కడ తిరుగుతుంది కదా షిప్, ఆ బార్డర్లోనే. ఓకే, తిరుగుతుంది కదా అక్కడ షిప్, ఆ బార్డర్లోనే నేను బ్లాగ్ ఎత్తింది. సో అదన్నమాట. సిటీ సెంటర్కి ఇంకో వైపు సాయంకాలం చాలా ఆహ్లాదకరంగా ఉంది. సో మీరు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియోస్ ఎంత బాగున్నాయో, సో ఎలా ఉన్నాయి అనేది. సో ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి తప్పకుండా. చూసారు కదా, మొత్తం చాలా బాగుంది ఇది ఎడ్జ్ ప్రాంతం అంతా. సో లైటింగ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగు చూసారు కదా. సో అదనమాట, ఈరోజు బ్లాగ్లో మీనాండం అనమాట పాయింట్. సో యాక్చువల్గా ఏంటంటే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే ఒరిజినాలిటీ నేను కోల్పోతున్నాను. సో అందుకే హెడ్ఫోన్స్తో డైరెక్ట్గా వీడియోని ఫ్లోలో మాట్లాడదామని డిసైడ్ అయ్యి ఈరోజు ఇలా చేస్తున్నాను. నా వెనకాల మొత్తం సిటీ కనబడుతుంది. సో లైటింగ్ ఎక్కువ ఉండటం వల్ల ఆపోజిట్, సో మీకు అదంతా వైట్గా కనిపిస్తుండొచ్చు, సరిగా కనిపించకపోయి ఉండొచ్చు. సో లైట్ ఫెయిల్ అయిపోయింది అనమాట. లైటింగ్ మొత్తం తగ్గిపోయింది, మొబ్ అయిపోయింది. సో అందువల్ల మీకు కొంచెం క్లారిటీ లేకపోయి ఉండొచ్చు, దానికి సారీ. నేను కొంచెం అర్లీగా వచ్చి ఉండాల్సింది. సో మా ఇంట్లో వాళ్ళు లేట్గా రావడం వల్ల నేను కూడా లేట్గా తీయడం మొదలుపెట్టినా. సో అదనమాట, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో నన్ను సపోర్ట్ చేయండి దయచేసి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా. మరిన్ని నన్ను సపోర్ట్ చేయడం వల్ల గంట సింబల్ నొక్కి పెట్టుకొని, ఓకే, గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ దగ్గరికి వచ్చి చేరుతుంది. సో నా వీడియోస్ ఎలా ఉన్నాయో, సో మీ సపోర్ట్తో నేను ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తేనే అది అవుతుంది. సో మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బిల్లు ఆన్లో పెట్టుకోండి. సో తప్పకుండా మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి. అండ్ అలాగే ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో కూడా నాకు కామెంట్ చేయగలరు. సో ఎందుకంటే నాకు కూడా
కొంచెం ఆసక్తిగా ఉంది కాబట్టి సో అడుగుతున్నాను. సో మీరు చేసే కొద్దీ ఏమవుతుందంటే మీరు లైక్ చేసి వీడియోకి హైప్ ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను, మీకు కోరుకుంటున్నాను. సో మర్చిపోకుండా చేయండి ఆ విషయము చూపిస్తాను. సో అది నాకు ఇట్లా సిటీ సైడు సముద్రం సైడు వస్తే తీసే కొద్దీ తీయాలనిపిస్తుంది, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. అంత ఈజీగా పోయే ఉద్దేశం రాదు, పోయే ఆలోచన కూడా రాదు ఇంటికి. సో కూర్చోవడానికి ఇక్కడ సముద్రాన్ని చూస్తూ ఆనందించడానికి ఇక్కడ చైర్స్ కూడా ఉన్నాయి. సో అదన్నమాట, వచ్చిన ప్రతి ఒక్కరూ కూర్చొని చూస్తూ ఉంటారు, సముద్రాన్ని వీక్షిస్తూ ఆనందిస్తూ ఉంటారు. సో నాకైతే చాలా బాగుంటుంది, ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నాకు మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది. అలాగనే కాదు, నాకు తెలిసి నా ఈ 10 ఏళ్ళ సర్వీస్లో ఖతర్లో నాకు తెలిసి ఈ 10 ఏళ్లలో నేను పోయిన ప్రతి చోట ఒక కొత్త అనుభూతిని పొందినాను. సో అప్పటి నుంచే స్టార్ట్ చేసింటే ఇప్పుడు నేను వేరే మీ సపోర్ట్తో చాలా వరకు ఎదిగి ఉండేవాడినేమో, నాకు తెలీదు. సో కొంచెం లేట్గా చేసినాను యూట్యూబ్ స్టార్టు. సో ఇప్పటికైనా మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. నాకు కూడా అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియదు. ఎందుకంటే అందరికీ కంటెంట్ ఇవ్వాలనే ఆలోచనతో నేను ఏం మాట్లాడుతున్నాను కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు అలవాట్లేదు ఈ మార్గ వీడియోలు ఎత్తడము, యూట్యూబ్లో పెట్టడము ఇట్లా. సో ఒకప్పుడు చేస్తా ఉన్నా, అదే ఆలోచనతో నింటే ఇప్పటికి బాగునిండేమో. తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే నా వీడియోస్ ఎక్కడెక్కడ దాకా వెళ్తున్నాయో ఓకే మర్చిపోకుండా కామెంట్ చేసి మీ సపోర్ట్ తెలియజేయండి నాకు. 4 గోళ్ల మధ్యలోనో లేకపోతే నలుగురి మధ్యలోనో ఉంటే ఎప్పటికీ ఎంజాయ్ చేయలేము. ఆరామ బయటికి వచ్చేసి ఎంజాయ్ చేయి, లైఫ్ని ఎంజాయ్ చేయడం నువ్వు కూడా స్టార్ట్ చేయమా. ఎందుకంటే ఈ మనిషి జీవితం అందరికీ తెలిసిందే, గ్యారంటీ వారంటీ లేనిది. సో చిన్ని ఆనందాలు కూడా నువ్వు వీక్షించకపోతే, చూడకపోతే, ఆనందించకపోతే వేస్ట్ మావా, ఏం ప్రయోజనంలే. వచ్చేసి సరేనామా. సరే, ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు మళ్ళీ వస్తాను. సో అప్పటి వరకు స్టే ట్యూన్, ఎక్కడికి వెళ్ళదామా, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోమావా. గంట సింబల్ మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకో, ఎందుకంటే ప్రతి వీడియో మీ దగ్గరికి అందరికంటే ముందు మీ దగ్గరికి వస్తుంది. సో దయచేసి అర్థం చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సపోర్ట్ చేస్తేనే నా వీడియోలకి కొంచెం హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి మావా. మర్చిపోకుండా ఏం మాట్లాడుతున్నాను కూడా అర్థం కావట్లా. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూసారు కదా ఎంత సూపర్ వీవో. నాకైతే మైండ్ పని చేయట్లేదు మావా. చూడండి మావా, కింద నడిచే వాళ్ళకు లైటింగ్ అన్నమాట. సో దూరంగా సిటీ వ్యూ చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఎవరైనా ఖతర్కి వస్తే ఖచ్చితంగా విజిట్ చేసి మొత్తం ఆనందాన్ని వీక్షించండి మామ. మంచి మంచి ప్లేసులు ఉన్నాయి ఒక మర్చిపోకుండా విజిట్ చేయండి. రాగలిగే వాళ్ళు విజిట్ చేయండి, విజిట్ చేసి ఆనందాన్ని మీరు కూడా పొందండి. ఎప్పుడు 4 గోళ్ల మధ్యలో, నలుగురి మధ్యలో ఇంట్లో ఉంటేనో లేకపోతే అక్కడికో ఇక్కడికో వెళ్తేనో పూర్తిగా ఆనందం రాదు మామ. ప్రపంచంలో ఉండే ఆనందం అంతా పొందాలంటే తిరగను మామ, రాను మామ బయటికి వస్తేనే ఏదైనా. నేను చూసారా బోట్ రైడ్ చేస్తున్నాడు అబ్బాయి. అయ్యి సంభవా, రే దుమ్ములు ఎత్తాను మామ. నాకు చిరుత సినిమా గుర్తుకొస్తుంది. అందులోనే కదా నేను చూసింది ఎక్కువగా అది రైడ్లు. అదే మా వాళ్ళు సౌదీ నుంచి వచ్చిన్నారని చెప్పాను కదా. సో వచ్చిన వాళ్ళందరూ అక్కడ దిగేశారు. సో ఇంకా చాలా పొడవుగా ఉంది. ఇలాగే వెళ్తే ఇది స్టార్టింగ్ నుంచి అలా ఆ చివరి వరకు ఎండింగ్ ఉంది. సో ఇదంతా ఏంటంటే పార్కింగ్తో నిండిపోతుంది ఏమమ్మా. ఇది చలికాలంలో వస్తే మాత్రం అస్సలు నువ్వు బండిలో కూర్చొని నువ్వు జస్ట్ కారుకి పార్కింగ్ దొరక్కపోయినా కూడా ఒక కారు పార్క్ చేసిండే చోట ఆ కారుకి బ్యాక్ సైడ్ నువ్వు అలా నిలబెట్టుకోవడానికి కూడా నీకు గ్యాప్ దొరకదు. మా వాళ్ళు అక్కడే దింపేశాను మామ. ఆ నుంచి దిగి వాళ్ళు టీ తాగడానికో కాఫీ తాగడానికో మళ్ళీ ఎందుకో తెలీదు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు అన్నమాట మా ఇంట్లో వాళ్ళు. సో అక్కడికి కూడా ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు కుదరదు ఏమో. అక్కడ కూడా ఒక చిన్న షిప్ ఉంది. సో బాగుంటుంది అది కూడా. కానీ సో అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. చలికాలంలో అయితే ఎక్కువగా వస్తారు. సో ఇక్కడ ఇంకో షిప్ ఉంది మామ.
ఏదైతేనేమో ఖతర్లో ప్రతి ప్లేసు అద్దరిపోయేలా ఉంటాయి. సో మీరు కూడా విజిట్ చేయండి మామ. లైఫ్ చాలా చిన్నది మామ. ప్రతిదీ ఆనందించాలి, ప్రతిదీ వీక్షించాలి. జీవితంలో చిన్న చిన్న ఆనందాలు కూడా నువ్వు వీక్షించకపోతే, చూడకపోతే, ఆనందించకపోతే వేస్ట్ మామ. ఈ మనిషి జీవితము. మా వాళ్ళందరినీ అక్కడ దింపేసి మీనాండంలో అల్మినాలో. సో నేను చాలా దూరం మళ్ళీ వెనక్కి వచ్చేసి టీ తాగుదామని టీ టైంకి వచ్చేసాను అనమాట. సో ఇది కూడా ఒక షాపింగ్ మాలే, లోపలికి పోలేము ఇప్పుడు. అక్కడ కనబడుతుంది కదా అంతా గ్రీన్ కలర్లో. దీన్ని మర్కజుల్ అఖ్దర్ అంటారు. మర్కజుల్ అఖ్దర్ అంటే మర్కజ్ అంటే బార్డరు, సో ఇంకా అఖ్దర్ అంటే గ్రీను, బార్డర్ గ్రీను సంథింగ్ ఏదో ఉంది షాపింగ్ మాల్ పేరు. కానీ మా వాళ్ళు ఎప్పుడు మర్కజుల్ అఖ్దర్ రో అంటారు. మకాన్ అది మెగా మార్టు. ఇది రైట్ సైడ్ మొత్తం టీ టైము ఇదన్నమాట. ఇదంతా మొత్తం పార్కింగ్. సో అలాగే లెఫ్ట్ సైడ్ ఒక లుక్ వేస్తే మన కేఎఫ్సీ తాత కూడా ఉన్నాడు. ఒకసారి హాయ్ చెప్పండి అందరూ. ఏం తాతావు బాగుండావు? సో కేఎఫ్సీ తాత కూడా హాయ్ అయిపోయింది అందరూ. ఇదే అన్నమాట టీ టైం. ఓకే, చాలా బాగుంటుంది టీ టైంలో టీ. అయితే టీ చాలాసార్లు తాగుతూ ఉంటాయి, చాలా వరకు తగ్గాలి, అర్థం కావట్లేదు. మనం బయలుదేరదాం ఇప్పుడు. పార్కింగ్లో నుంచి బయలుదేరాలి. అదన్నమాట, చాలా దూరం వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేయకముందే వెళ్ళిపోతే మంచిది. లేదంటే మళ్ళీ గొడవలు పాడు, వాళ్ళు ఏదైనా అనడం మనం వినడం, ఇదంతా మనకు అయ్యే పని కాదు. సో మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. వెంట వరకుంటా. బాయ్, ఖుదాఫిజ్. టీ తాగేసి చలో, టీ తాగేసి చలో చలో. అరే పడిపోయిందా? అని పోదాము. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోతాండా, దారిలో కనిపించేది ప్రతిదీ. సో అటువైపు ఇటువైపు నేను చూపించలేనేమో బహుశా, ఎందుకంటే సిటీలో ఉన్నా కాబట్టి. సో మీరు అర్థం చేసుకోండి, కనబడిందల్లా మీకు చూపిస్తా. ఇది బండి నడుపుతూ తీసిన ప్రతి వీడియో కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెడతాను, ఎందుకంటే వీడియో డ్యూరేషన్ ఎక్కువ వచ్చేస్తుంది మామ. సో అందుకని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను, మీరు కూడా అర్థం చేసుకోండి. ఓకే, సిగ్నల్ కూడా ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇంకా పోయేసి యూటర్న్ చేసుకొని ఇంకా పరిగెత్తడమే. ఈ సిగ్నల్ నుంచి యూటర్న్ తీసుకోవాలా. యూటర్న్ చేసుకున్నాము. ఇంకా పరిగెత్తు రైట్కి పోవాలి మామ. మనము రైట్కి పోయేసి ఫ్లైఓవర్ ఎక్కి లెఫ్ట్ సైడ్లో ముషేరి పోస్తుంది. ఫ్లైఓవర్ ఎక్కి దిగేస్తే ఇంకో సిగ్నల్ తగులుతుంది. ఆ సిగ్నల్ దాటేస్తే లెఫ్ట్ సైడ్ మొత్తం ముషేరి పోతుంది. రైట్ సైడ్ వచ్చేసి మెట్రో స్టేషన్ అదేమో ప్లాట్ఫామ్ వస్తుంది. అండర్గ్రౌండ్ లేకపోతే మొత్తం మెట్రో ఎక్కచ్చు. సో అదన్నమాట. అక్కడి నుంచి అట్లే ముందుకెళ్తే అల్ఫర్దాను బిల్డింగు, సో సూక్ వాగఫ్, ఇంకా చాలా ఉన్నాయి చూపించేకి. కానీ అన్నీ ఒకేసారి చూపించాలంటే కుదరని పని. సో ఒక్కొక్కటి నేను వెళ్ళిన ప్రతి చోట ఒక్కొక్కటి తీసి పెట్టడానికి, నా కళతో మీకు అందరికీ కన్విన్స్ చేసి చూపించడానికి ప్రయత్నిస్తాను. సో దానికి మీ సపోర్ట్ కూడా చాలా ఉండాలి మామ. అందుకే అడుగుతున్నాను, మళ్ళీ అడుగుతున్నా, ఈడేంద్ర సో చెప్తున్నాను అనుకోకుండా లైక్ చేసి నాకు నా వీడియోని లైక్ చేసి నాకు హైప్ క్రియేట్ చేయండి మామ. ఓకే మామ, ఓపెన్ అయింది. ఇంకా మనం తొందరగా వెళ్తేనే ఇంక ఇక్కడి నుంచి రైట్ కొట్టే స్లైడ్ లెఫ్ట్ తీసుకుని ఫ్లైఓవర్ ఎక్కమా. సో అదనమాట. ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది మామ. సో ఇప్పుడు మనం ఈ ఫ్లైఓవర్ ఎక్కాలన్నమాట. ఏమో అదనమాట విషయము. సో మర్చిపోవద్దు, చూడండి బాగుంటుంది ఇది కూడా. ఏనా పాటలు పాడదాం అనుకునేవాడా. ఇక్కడ తెలుగు ఛానల్ ఒక్కటే, అది కూడా ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎఫ్ఎంలో. సో హిందీ ఛానల్ అయితే 92.8 అనే ఒక ఛానల్, 98 ఏదో సంథింగ్ ముందు వింటానేమో ఎఫ్ఎం, ఇప్పుడు వినట్లా. అందువల్ల నాకు కూడా ఛానల్ సరిగా గుర్తుకులేదు, మర్చిపోయినా. సో మళ్ళీ గుర్తొస్తే పెట్టుకోవాలా, లేకపోతే ఏదికే పని పెట్టుకున్నామంటే అంతే, ఇంకా చాలా టైం పడిపోతుంది. సో ఎదురుగా బెంచ్ సింబల్ కనపడుతుంది మా పైన. సో అది బెంచ్ షోరూమ్ అనమాట, మసిరీస్ షోరూమ్ అనమాట, రైట్ సైడ్ పైన. సో అది ఫ్రంట్ సైడ్ నుంచి ఫ్రంట్ వ్యూ వీడియో పెడతాను మీకు, చూడండి. సో అది ఇప్పుడు ఎత్తింది కాదు, కొద్ది రోజుల ముందే ఎత్తింది. సో అది ఫ్రంట్ వ్యూ వీడియో పెడతాను, మీరు ఏం కనపడలేదు అనుకోవద్దు. సో ఫ్రంట్ వ్యూ పెడతాను ఏమో. రైట్ సైడ్ బెంచ్ కనబడుతుంది కదా సింబల్, ఇది షోరూమ్ అన్నమాట, బెంచ్ షోరూము, మసిరీస్ బెంచ్. సో అది ఫ్రంట్ వ్యూ పెడతాను మీకు. ఈ సిగ్నల్ కూడా ఓపెన్ అయిపోయింది. ఇంకా లెఫ్ట్ సైడ్ మొత్తం. ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మామ సూకో గఫ్ వస్తుంది మామ.
ఈ పక్కకి వెళ్తే సూకో గోఫ్ వస్తుంది. సో స్ట్రైట్కి వెళ్తే అది కనబడేది మసీదు. ఓకే మామ, ఇప్పుడు ఇక్కడ ఇది కనబడతాం మామ, ఈ మసీదు. ఇప్పుడు దీని పక్కలో నుంచే మనం వెళ్ళాలి మామ అక్కడికి, వాళ్ళు దిగిన అల్మినా అనే ప్లేస్కి. సో అది కూడా చూపిస్తాను, నిలబడండి, ఎక్కడికి వెళ్ళొద్దు. ఇప్పుడు స్ట్రైట్గా మనం వెళ్దాము ఈ బంగారంగల్ అనమాట, రైట్ సైడ్. సో స్ట్రైట్కి వెళ్తే రమదా అపార్ట్మెంట్స్ అవి ఇంకా సంథింగ్ చాలా ఉన్నాయి. అరే ఇది చాలా పడిపోతుంది, చాలా డిస్టర్బెన్స్గా ఉంది, చూసారు కదా. అందాలే అందాలు మామ, ఖతర్లో చూడాలి కానీ చాలా అందాలు ఉన్నాయి. అందుకే చెప్తాను, మీకు కూడా వీలు కుదిరితే ఒకసారి వచ్చేసేయండి, వచ్చి చూసేయండి మామ, అందాలన్నీ వీక్షించేయండి. ఎందుకంటే లైఫ్ చాలా చిన్నది మామ, పోగొట్టుకోవద్దండి. సరే అన్నమాట. సో అదన్నమాట, లెఫ్ట్కు కోసేసినాము. సో చూసారు కదా మామ, రైట్ సైడ్ ఒక మసీదు, అది రైట్ సైడ్ మొత్తం కనిపించేది మసీదు. ఇంకా అలాగే రైట్ సైడ్ కొంచెం ఇంకా లోపలికి వెళ్తే సూక్ దీరా, సూక్ కేసరి అన్నీ కనబడతాయి మామ. ఎదురుగా కనబడేదంతా సిటీ సెంటరు. సో సముద్రము, పడవలు చాలా ఉన్నాయి మామ. లెఫ్ట్ సైడ్ మొత్తము సూక్ వాగఫ్ మామ. మేపుదాము, అదే మీకు చూపిస్తాం మొత్తము. ఇందాక పోయేటప్పుడే చూపించుండొచ్చు, బట్ కాకపోతే వాళ్ళందరూ ఉన్నారు, సో వాళ్ళందరి ముందు నేను చూపించలేదు. సో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఈ సిగ్నల్ నుంచి రైట్ ఎదురుగా కనబడేంత సముద్రము, కర్ణేష్ అంటే ఇదేమో, ఇది మొత్తం కర్ణేషే, సూకో బ్యాక్ సైడ్ మొత్తము. ఇంకొంచెం ముందు పోతే మొత్తం సముద్రమే. అయినా నీకు సపరేట్గా రోడ్డు ట్రాఫిక్ రాలేదు కానీ, అది మా సిగ్నల్ ఓపెన్ ఉండగానే వెళ్ళిపోవాలి మనం దాటి, లేదంటే మళ్ళీ చాలాసేపు పడుతుంది. సో దాటడానికి ట్రై చేద్దాం. ఓకే దాటేసాము. ఇంకా నెక్స్ట్ సిగ్నల్ నుంచి లెఫ్ట్ మామ. అల్మినా అంటే మీకు కూడా తెలియాలి కదా, సో అదనమాట, అందుకే తీసుకొని వచ్చినాను. సో ఈ సిగ్నల్ నుంచి లెఫ్ట్ అనమాట. తప్పకుండా ఎవరైనా సరే ఖతర్లో ఉండే డ్రైవర్లు, మన ఇండియా వాళ్ళు ఎవరైనా సరే, నా భాష అర్థమైతే ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర ఏదైనా సరే, కర్ణాటక, బెంగళూరు, చెన్నై, తమిళనాడు ఏదైనా సరే, సో సిగ్నల్ వేయకుండా మాత్రము దూరద్దు. అడ్డదిడ్డంగా దూరితే మాత్రం ఫైన్లు భారీగా వస్తాయి. సీట్ బెల్ట్ ఖచ్చితంగా వేసుకోండి. అండ్ సిగ్నల్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ మొత్తం పాటించండి, అప్పుడే కొంచెం సేఫ్టీగా ఉంటారు. బండ్లు మాత్రం సేఫ్టీగా తోలండి తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే సీట్ బెల్ట్ వేయకపోయినా, మొబైల్ చేతిలో పట్టుకొని తోలినా, సో ఇంకోటి ఏంది, స్పీడ్గా అతివేగం ప్రమాదకరం అంటారు కదా మన ఇండియాలో. సో అలాగే ఇక్కడ కూడా స్పీడ్ లిమిట్ అనేది దాటినా, మన ఇంటికాడైతే అన్నీ ఉంటాయి, అతివేగం ప్రమాదకరం అలాంటివి స్టిక్కర్లు అవి వేసుకొని పోతూ ఉంటాము, సో హింట్ ఇచ్చుకుంటా. ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు, కెమెరాలే సమాధానం చెప్తాయి. సో స్పీడ్ దాటే కొద్ది ఏమవుతుందంటే, నీ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ మాటలతో పని ఉండదు మామ, ఓన్లీ కెమెరాలే సమాధానం చెప్తాయి. ఓకే మామ, సో ఆ తప్పు మీరు చేయొద్దు, కొత్త కొత్త ఇబ్బందులు ఎదుర్కోవద్దు. ఎందుకంటే మనల్ని నమ్ముకొని మన ఫ్యామిలీలు ఇళ్ళ కాడ ఉన్నాయి. సో ఇక్కడ మన చిన్న చిన్న ఆనందాల కోసం కెమెరాలు కొట్టుకొని, ఫైన్లు కొట్టుకొని, గొడవలు పెట్టుకొని, వాళ్ళతో వీళ్ళతో రసలు పెట్టుకొని లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవద్దు. సో అలా ఎదుర్కోకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో జాగ్రత్తగా ఉండండి అందరూ, హ్యాపీగా ఉండండి, టైంకి తినండి. అన్నిటికంటే మెయిన్ ఇప్పుడు భారీగా ఎండలు ఉన్నాయి మామ ఖతర్లో. సో అందరికీ నేను కోరుకునేది ఒకటే, వీలు కుదిరితే నీళ్ళు ఎక్కువగా తాగండి, అండ్ బెటర్ స్లీప్ అంటే కొంచెం తొందరగా నిద్రపోండి, అండ్ మజ్జిగ తాగండి. ఓకే, కొంచెం రెస్ట్ తీసుకోండి మామ. ఓకే మామ, చూద్దాము ఇప్పుడు నెక్స్ట్ మన సిగ్నల్ ఓపెన్ అయిపోతే బయలుదేరదాం ఈ నుంచి కూడా.